రకరకాల సమస్యలు అందరికీ ఉన్నాయి, నీకు ఉన్నాయి, భక్తులకు ఉన్నాయి, భక్తిహీనులకు ఉన్నాయి. సమస్యలను రప్పించిన దేవుడే వాటిని తొలగిస్తాడు. వాటి గురించి ఏం లెక్క చేయొద్దు. సమస్యలు వాటి యొక్క తీవ్రత ఎంతగా ఉన్నా వాటిని అనుమతించిన దేవుడే తిరుగులేని పరిష్కారాన్ని వాటికి ఇస్తాడో. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాళ్ళు అసలు వాటిని లక్ష్య పెట్టరు. వాటిని గురించి గందరగోళం అయిపోయి గజిబిజి అయిపోయి అమ్మోయ్ బాబోయ్ అని గుండెలు బాదుకుంటే పరిపక్వతలోకి రాలా, ఇంకా నువ్వు పిల్లకాయవే. అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇరుగులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు, ఇవి ఏవి నిన్ను గెలిచినా నువ్వు పిల్లకాయవే, ఇంకా పరిపూర్ణతలోకి రాలా. నువ్వు పరిపూర్ణతలోకి వస్తున్న వ్యక్తివైతే ఇవన్నీ నీకు కుప్పగా వచ్చి నెత్తిన పడ్డ లెక్క కూడా చెయ్యవు నువ్వు. ఎందుకో తెలుసు, ఆ రహస్యం ఏందో నీకు తెలుసు. ఏది అక్కడ నుండి అనుగ్రహింపబడకుండా నీకు రావట్లా.